ఈ 55,000 కోట్ల రూపాయలు 2022లో 2023లో ఆమోదం చేయటం జరిగింది. 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి. ఇది విజయం అని ఒక పార్టీ వేసుకున్నారు, మా విజయం అని ఒక పార్టీ వేసుకున్నారు. మేమే కదా ప్రపోజల్స్ పంచిందని. కానీ 2017లో లెక్క చూసుకుంటే 2024-25 నాటికి అది కనీసం ప్రాజెక్ట్ 57,000 కోట్ల నుంచి 80,000 కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా. అందులో ఆల్రెడీ 23,000 పైనకు పడి ఖర్చు పెట్టారు కాబట్టి 25,000 26,000 లెక్కన అవుతుందని. ఎందుకంటే కాస్ట్ చేసుకుంటే అవుతుంది. అందువలన ఈ నేపథ్యంలో ఇవాళ కొత్తగా 2022లో 12,900 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాం అని పెట్టడం జరిగింది. చేయలేదు, అందరూ సపరేట్ కొట్టేసారు వచ్చేసిందని. 2023 మేలో మేము 12,950 కోట్ల రూపాయల బడ్జెట్ అప్రూవ్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తాం. ఆ టైం ముందు నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి గౌరవనీయులు పరకాల నిర్మలా సీతారామన్ ప్రభాకర్ గారిని కలిశాను. కలిసినప్పుడు వారు మేము ఎందుకు ఇవ్వాలి అన్నట్టు బడ్జెట్లో మాట్లాడారు. నేను బయటకు వచ్చి మోసం జరగబోతుందని ఆంధ్రప్రదేశ్ భవన్ సాక్షిగా నేను ప్రజలకు తెలియజేయడం జరిగింది. 99% షరామామూలుగా మీడియాలు ప్రజలకు తెలియజేయలేదు. వేసిన మీడియాలకు ధన్యవాదాలు. ఓకే, మోసం జరగబోతుంది. ఆర్థిక శాఖ మంత్రి గారు 1-2 నిమిషాలు టైం ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు పోయినా థ్యాంక్స్ టు విశ్వం గారు, ఎంపీ గారు, ఇతర రాష్ట్ర ఎంపీలు తీసుకున్నాం. అక్కడ పోలవరం నిర్వాసితుల సంఘం తరఫున, అలాగే వామపక్షాల తరఫున నాగేశ్వరరావు అందరూ ఉన్నారు తీసుకెళ్ళినప్పుడు. ఇవాళ జరిగింది ఏంటంటేనండి, ఈ అందరూ చప్పట్లు తెరిచారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 12,957 కోట్లు కేటాయిస్తే డయాఫ్రమ్ వాళ్ళు ఇంకో 1000 కోట్లు అంత కావాలన్నారు. ఇస్తాం, మాత్రం ఇది పట్టుకెళ్ళండి, మీ సంతకం పెట్టాలి. ఈ ప్రాజెక్టుని 2 భాగాలుగా మీరు 2 భాగాలు చేయొచ్చు, కానీ నేను సంతకం పెట్టాలంటే పెట్టలేదన్నారు. ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు వెళ్ళి చెప్పినట్టున్నారు. నేను కూడా చెప్పాను, అందరికీ బహిరంగ చెప్పాను, ద్రోహిగా మేల్కొద్దు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2018లో కూడా ఇదే ప్రతిపాదన వస్తే రాష్ట్రానికి ద్రోహం చేయడం ఇష్టం పడలేదు, శాశ్వత ద్రోహిగా దీన్ని బ్యారేజ్ చేయడానికి ఇష్టపడే నీచ నికృష్టమైన కార్యక్రమాలకు చేపట్టడం చంద్రబాబు నాయుడు ధైర్యంగా నిలబడ్డాడు. మీరు కనుక ఇవాళ 12,900 కోట్లు వస్తుందని కక్కుర్తిపడి అది ఎలాగో చచ్చినట్టు వాళ్ళు ఇవ్వాలి, ఇవాళ కాకపోయిన ఒత్తిడి చేస్తే సంతకం పెడితే జాతికి ద్రోహులుగా మిగులుతారు, నీచ నికృష్టమైన అధమాదుల కింద వచ్చే తరాలు ముద్రేసుకుంటారని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రిఫ్యూజ్ టు సైన్. పార్లమెంట్లో అది పెట్టేశారు ఆ రోజుల్లోనే. దాంతో వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఇవ్వడానికి ఈయన పడ్డారు. ఎందుకంటే వినయ విద్య రామ కింద పనిచేశారండి 5 సంవత్సరాలు.